నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డబ్బుతో కొంటున్న బంగారం నిజంగా స్వచ్ఛమైందేనా, లేక మెరుగుల చాటున మోసాలు ఏమైనా కనిపిస్తున్నాయా? 916 అని నమ్మి కొంటున్న ఆభరణాల్లో రాగి కలిపి నకిలీ ఏమైనా అంటగడుతున్నారా? అసలు హాల్మార్క్ ఉన్న మిమ్మల్ని బురుడి కొట్టించవచ్చని మీకు తెలుసా? డిజైన్లో మోజులో పడి తరుగు మజూరీ లెక్కల్లో జరుగుతున్నటువంటి ఈ నిలువు దోపిడీని గుర్తించలేకపోతే మీ జేబుకు చిల్లు పడ్డట్టే. షాపుల తళుకు బెళుకులు కాకుండా క్వాలిటీని ఏ విధంగా పరీక్షించాలి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. బంగారం కొనడానికి వెళ్ళేటప్పుడు మనం మోసపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ విషయాల మీద మనకి అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది, దీని గురించి మాట్లాడదాం. మనకి లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు దుబాక కిషన్ రావు గారు, తెలంగాణ స్వర్ణకార సంఘం నాయకులైన. ఈ విషయం గురించి మనకి పూర్తిగా క్లారిటీగా ఎడ్యుకేట్ చేస్తారు కొన్ని ఈ విషయాల గురించి. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు బంగారం వెండి రేట్లు ఏ స్థాయిలో పెరిగిపోతున్నాయి మనం చూస్తున్నాం. అదే స్థాయిలో బంగారం కొనడానికి వచ్చిన వాళ్ళని మోసాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి వార్తలు కూడా మనం చూస్తూ ఉంటాం. సో నిజంగా బంగారం కొనడానికి వెళ్తున్న వాళ్ళు ముఖ్యంగా ఏం చూడాలంటారు సార్? ఎట్లా వాళ్ళు కరెక్ట్ మేలిమి బంగారం మనకు వస్తుందో రాదా అని చెప్పి ఎలా చెక్ చేసుకోవాలి? ఏ వస్తువు అయినా కానీ ఎక్కువ ముత్యాలు, డైమండ్స్, స్టోన్స్ ఉన్న వస్తువులు కొంచెం తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలా. ఓకే, మీకు నచ్చింది మీరు తీసుకుంటానంటే కూడా తీసుకోండి. కాకపోతే మీరు టెస్టింగ్ సెంటర్స్ ఉంటాయి, హాల్మార్క్ టెస్టింగ్ సెంటర్స్. వాళ్ళు టెస్ట్ చేశామని చెప్పింది కూడా నమ్మకుండా ఏ గోల్డ్ మార్కెట్లో వెళ్ళినా కానీ హాల్మార్క్ టెస్టింగ్ సెంటర్స్ ఉంటాయి. మన గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. హైదరాబాద్, సికింద్రాబాద్, ఈవెన్ డిస్ట్రిక్ట్స్లలో కూడా హాల్మార్క్ సెంటర్స్ ఉన్నాయి. హాల్మార్క్ చేయించుకున్న తర్వాత మీకు దాని 100% ప్యూరిటీ తెలుస్తుంది. మీ వస్తువును ఎంతవరకు వాళ్ళు 92% ఉందా, లేకపోతే ఇంకా ఎక్కువ కాపర్ ఉందా. 92 అంటే అరౌండ్ 800 మిల్లీగ్రామ్స్ కాపర్ సిల్వర్ కాంబినేషన్ ఉండడాన్ని 92% గోల్డ్ అని చెప్తారనమాట. దీన్ని మీరు ఎప్పుడైనా కానీ ఆర్నమెంట్ గోల్డ్ అంటారు దీన్ని. దీనికంటే కూడా ప్యూరు ఇండియాలో చేయరు. హాంకాంగ్, మలేషియా అక్కడ దేశాల్లో మాత్రం మీకు 95% ప్యూరిటీ కూడా వస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ మనకెందుకు ఉండదు సార్ 95%? మన దగ్గర ఎందుకు దొరకదు? ఎందుకంటే కొంచెం ఆ గోల్డ్ మెత్తగా ఉంటుంది. ఆర్నమెంట్స్ కొంచెం ఎవరైనా గట్టిగా గుంజితే తెగిపోయి ఊడిపోయే లక్షణాలు ఎక్కువ ఉంటాయి, ప్యూరిటీ ఎక్కువ ఉండడం వల్ల. కొంచెం దృఢంగా ఉండాలంటే 92% ప్యూరిటీ ఉండాల్సిందే. హాల్మార్క్ సెంటర్స్ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయండి. హాల్మార్క్ సెంటర్స్లో మనం టెస్ట్ చేయించుకోవచ్చు. మీ కస్టమర్ పేరు అడుగుతాడు, అడిగి మీకు సర్టిఫికెట్ ఇస్తాడు. మీకు దాని మీద కూడా ఏవైతే ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ చేసి పెట్టామని చెప్పే హాల్మార్క్ కూడా ఏదైనా మోసం ఉంటే కూడా మీకు చూపిస్తారు. అంటే హాల్మార్క్ సెంటర్స్లో 100% వాళ్ళు వాస్తవమే చెప్తారంటారా సార్? అక్కడ ఏమి ఇబ్బంది? ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ సెంటర్స్. వాళ్ళు చీటింగ్ చేశారంటే వాళ్ళ లైసెన్స్ పోతుంది, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బంద్ చేస్తారు. అంటే వాళ్లకు కోట్లలో నష్టం వస్తుంది ఒకవేళ హాల్మార్క్ సెంటర్ వాళ్ళు ఏమైనా మోసం చేశారంటే. అది ఎక్కడ జరిగినా కానీ దానికి తెలిసిపోతుంది. HUID అని కోడ్ ఉంటుందండి దానిపైన. వెనకాల వస్తువు వెనకాల చిన్నగా ఒక ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్ మీద మన వస్తువు ఎక్కడ ఏ షాప్లో చేయించారు, సిగ్నల్, ఇవన్నీ కూడా తెలిసిపోతాయి అన్నమాట. దానివల్ల కూడా మనకు కన్జ్యూమర్ సెంటర్స్లో కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఈ సర్టిఫికేట్ తీసుకొని పోయి చూపించి అడగాలన్నమాట. సార్ ఇప్పుడు వెయిట్ విషయంలో కూడా కొంత మోసాలు జరుగుతాయని చెప్పి ఒక సమాచారం ఉంది. అది కూడా హాల్మార్క్ సెంటర్లోనే వెయిట్ కూడా తెలిసిపోతుంది. ఇంతకుముందు అంతా వెయిట్ మెజర్మెంట్ న్యూట్రల్గా షాప్స్ ఉండేవి, ఓన్లీ వెయిట్ మెజర్మెంట్ చేసి ఇచ్చేవారు. ఆ తర్వాత టెస్టింగ్ ల్యాబ్స్ వచ్చాయి, టెస్టింగ్ ల్యాబ్ వాళ్ళు కూడా చేసి ఇచ్చేవాళ్ళు. ఇవి రెండు కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరల్డ్ వైడ్గా హాల్మార్కు, బిస్మార్క్ అని వచ్చిందండి. వరల్డ్ వైడ్గా హాల్మార్కు, బిస్మార్కు టెస్టింగ్ సెంటర్స్ అండి. వీటిలో చేసింది వస్తువును ఏదైనా కానీ 100% దిస్ థింగ్. డైమండ్స్కి ఏమనేమో ఇంకా మన జమాలజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ జమాలజికల్ అని ఉంటుంది, వాళ్ళు టెస్ట్ చేసి సర్టిఫికెట్లుతో డైమండ్స్ తీసుకుంటే మనకు దానికి ఫుల్ వాల్యూ ఉంటుంది. సార్ ఇప్పుడు మనం డైరెక్ట్గా చూసి ఏమన్నా గుర్తుపట్టే విషయాలు ఏమైనా ఉన్నాయా? చిన్న విషయం ఏంటంటే గోల్డ్ చాలా వస్తువు చిన్నగా ఉంటుంది, వెయిట్ చాలా ఉంటుంది.
ఒకవేళ అది లైట్ ఉందంటే దాంట్లో గోల్డ్ పర్సెంటేజ్ తక్కువ ఉందని మీరు గమనించవచ్చు. ఓకే. లైట్ వెయిట్ ఉంటే మీకు అది అందులో ఏదో మోసం అట్లా జరిగిందని మోసం భావించాలి. ఉన్నట్టు మోసం ఉన్నట్టు గ్యారంటీగా తెలుసు. మీకు ఎవరైనా గానీ, ఏదైనా గానీ వస్తువు ఇచ్చేసిండ్రంటే, మీరు చేతిలో పట్టుకోగానే వెయిట్ కొంచెం తక్కువ అనిపిస్తే మీకు అనుమానం వస్తుంది. అనుమానం రాంగానే ఏదన్నా హాల్‌మార్క్ సెంటర్‌కో, లేకపోతే ఇంకెవరైనా నీకు తెలిసిన గోల్డ్ స్మిత్ దగ్గరకో, ఎవరి దగ్గరికైనా ఎళ్ళొచ్చు. షోరూమ్స్ వాళ్ళు 100% ఫెయిర్‌గా ఉన్నారని చెప్పలేము. కానీ గోల్డ్ స్మిత్ మాత్రం కంపల్సరీ వాళ్ళ కస్టమర్‌కు భయపడి హాల్‌మార్క్ అన్నీ చేపిచ్చే ఇస్తారనమాట. ఈ హ్మ్. రోజుల్లో అన్ని ఫెసిలిటీస్ అందరికి ఇచ్చారనమాట. గోల్డ్ స్మిత్ దగ్గర అయితేనేమో తక్కువ వేస్టేజ్ పోతుంది. అదే పెద్ద పెద్ద షోరూమ్ వాళ్ళు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి, వాళ్ళు కొంచెం వేస్టేజ్ ఎక్కువ క్లెయిమ్ చేస్తారు. మరి గోల్డ్ స్మిత్‌కు ఓవర్ హెడ్స్ తక్కువుంటాయి కాబట్టి, తక్కువ వేస్టేజ్‌లో కూడా చేసిస్తాడు. నమ్మకంగా చేసిస్తాడు. కస్టమర్ పోకుండా రక్షించుకుంటాడు. ఓకే. సార్ ఎవరైనా సరే బంగారం వ్యాపారులు మోసం చేయాలి అనే మనస్తత్వం కలిగి ఉన్నారనుకుందాం. వాళ్ళు ఎట్లా హ్మ్. మోసం చేస్తారు సార్ ప్రజల్ని? అంటే ఏ ఏ పద్ధతుల్లో మోసం చేస్తారు? ప్రజలకు అవగాహన లోపల కాపర్ రాడ్‌లు, హాలో బ్యాంగిల్స్ లోపల కాపర్ రాడ్ పెడతారు. లేకపోతే కొన్ని నెక్లెస్‌లో ఆహ్, మధ్యలో ఎక్కడెక్కడ ఉందో ఇంప్యూర్ మెటీరియల్స్ పెట్టి సోల్డరింగ్ చేస్తారు. పైకి కనిపించకుండా ఉండే రాడ్స్ ఏవైతే ఉంటాయో అవి కాపర్ పెడతారు. అంతేగా? కాపర్ పెడతారు. లేకపోతే ఏదైనా మెటీరియల్ ఆహ్, వెయిట్ గెయిన్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు మీకు అప్పుడు ఎక్కడైనా సేల్‌కి పోయినా, కరిగించినా గాని వాళ్ళ కట్ చేసి ఆ రాగిని తీసి మీకు చూపిస్తారనమాట. హ్మ్. ఇక్కడ మోసం జరిగిందని అప్పుడు మీకు అర్థమవుతుందనమాట. అదే హాల్‌మార్క్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ పరీక్షించుకుంటే క్లియర్‌గా అర్థమైపోతుంది విషయం. అన్ని మొత్తం భారతదేశం మొత్తంలో జ్యువెల్లరీ షాప్ వాళ్ళని ఎవరిని కూడా మీరు డైరెక్ట్‌గా నమ్మాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద ఇస్తారు. ఎవరైనా ఇస్తారు. కానీ వాళ్ళిచ్చిన సర్టిఫికేటే కాకుండా మీరు ఇంకొకటి థర్డ్ పార్టీ టెస్టింగ్ సెంటర్స్‌కెళ్ళాలని నా యొక్క రిక్వెస్ట్. ఓకే. ఈ హాల్‌మార్క్ సెంటర్స్ అనేవి ప్రతి పట్టణంలో ఉన్నాయి గదా సార్? మెట్రో సిటీసే కాకుండా 100% జిల్లా కేంద్రాలు గూడా ఉన్నాయి. నిజామాబాద్, కరీంనగర్, ఇక్కడ విజయవాడ, కర్నూల్, తిరుపతి అన్ని ఏ సెంటర్స్‌లో ఏ ఏ ఉన్నాయి చిన్న సౌత్ డౌట్ ఇండియాలో. ఉన్నా సరే ఇది నిజమైన బంగారమా? కాదా? ఏమన్నా మోసం జరిగిందా? తెలుసుకోవడానికి గూగుల్ చేస్తే సరిపోతుంది. ఎక్కడ మనకు దగ్గరలో అండ్ హాల్‌మార్క్ సెంటర్స్ గూగుల్‌లో ఏమున్నాయి? మీరు ఎక్కడ ఉన్నా గాని గూగుల్‌లో చూసుకుంటే దగ్గర హాల్మార్క్ సెంటర్ ఎక్కడుందని తెలిసిపోతుంది. అక్కడికెళ్లి చేయించుకుంటే ఫ్రమ్ ₹50 to ₹100 దే విల్ చార్జ్. యాహ్! ఓకే. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ సార్.